అందరికి సంతానం ఇచ్చేందుకు నా గర్భాన కొడుకులు బిడ్డలేని బతుకుందుకు నాకు రాజ్యం దేశం లేకపోయినా ఆ సూరమ్మతో ఎండి కొండ ఏ కాతిరాత్రి గంగమ్మ చిరమణ గౌరమ్మతో కలువమ్మ ఇచ్చేది పండుగ నా పరమాత్మ రుజుముట్టింది. నేను భూలోకం అటువంటి దేవులోకం నువ్వు నరలోకం ఇచ్చిపోతుంది. నా పాడ గుళ్ళు కట్టు నాకు గుడుగులో తగరాలైపోతు అని చెప్పిండు. ఆనాడు కొట్టుడు అక్కడ పత్తన పల్ల మరి మీద భగవంతున్నాడు. అక్కమంకాలి చెల్లె చంద్రమ అక్కమంకాలి మళ్ళీ ఇక్కడ ఏడు కొట్టుకుని వారిని కట్టుకున్నది. ఏడు కొట్టుకొని ఎలకొట్టి మందరం చేసుకొని రాగల్ల మీద మంది అప్పుడు వెళ్ళి పచ్చినాడు. రాత్రి చల్లిపల్లి గురే భగవంతుని అలికిన చెవులు పెట్టి మరి పల్ల మంద మరిదికి వచ్చింది. మరి కింద మంద మందనాడు అక్క మా కాలి చెల్లె చంద్ర మరి కిందకి వచ్చిండు. అక్కే పండుకున్న చెల్లె జానుడు చెల్లె చెట్టు మీద కేమంట కేకూత పెట్టిండు. మళ్ళీ చెల్లెని పండు విడ అక్క దాము కూడా అక్క దాము కలికిరి లేక బాయనా తెల్లంగా తెరగులు కొంచెం బ్రహ్మణాల బొమ్మతో పొదికి భోగిన పాల అయితే ఉన్నవి. అక్కమ్మ గల మరి కాడికి మట్టలు కొడుతాను మరి దాన్ని పట్టింది. మరాయి బంధువులతో పాటుకొని నా బంధువులతో నగలేరమ్మని చెప్పింది. అక్కమ్మ ద్వారా అక్కమ్మ కూడా బంధు దొరికినాడు. అక్కమ్మ ద్వారా అక్కమ్మ కొంగులో దొరికిండు. కొంగులో దులుపుతానే కొడుకు అనుకున్నాడు. కొడుకుల కబాబ కట్టుకుని లోగిళ్ళ కట్టి తోటి కట్టి తమ్ముడాన్ని వరుస పెట్టింది. తల్లి వెళ్ళి పాలు వచ్చి ఉడుకు పాలు వచ్చి ఉగ్గురు పచ్చి పాలు వచ్చి పౌరవ జాతి సంకెత్తుకుంటా సంఖ కాయ వచ్చింది. భూమిలో కాయ వచ్చింది. ఉడుకుతో పాలేదే 12 ఎత్తు సాగింది. ఆ 12 భగవంతుని మేడల మిద్దల పెంపదార్థమైండు. 12 అక్కమాక గొర్రె మంది కాడికి వచ్చింది. ఆ గొర్రెని కళ పోయిన కళ రాజ్యం అటువంటి కళ్ళని వచ్చిండు. ఆ గొర్రె పోయిన కళ్ళ అక్క రారా తమ్ముడు రాజ్యం మీద ఉన్నాయి. అక్క నేను రాజ్యం మీద మంటికని ఇంటిగా కాదు గొర్రెల మంది ఇంటికి రాని చెప్పిండు. పెద్దవాడు పోగొన్న దగ్గర పిలిచింది. తమ్ముడా పోగొన్న ఈడుకో నువ్వు పెద్ద ఆ దిగవ నా తమ్ముడు పెట్టాడు. మన పైన మన దగ్గర భగవంతుని అక్కమాక లోకి వెళ్ళిపోయింది. 7 పోయి 7 జరాల స్వామితో 15 మంది మందరగా అత్తండు. ఆ మంద మీద భగవంతుడు పుట్టము ఎప్పుడు కూతురు ఉన్నాడేమో.
ఆడ ఎవడ పట్టవచ్చు నువ్వు ఎన్ని ఎక్కడ చూడు పట్టుకుని కొన్ని తెలియదు మంట ముచ్చుకున్నాయి గుచ్చపతి అంటే తిరమలయ్య పళ్ళు భాగ్యం అంటే లేకపోతే అయితే అరే మళ్ళీ కుడుకపోతాను కోల్పానాలు ఆవులు మా ఆడవాళ్ళకి తక్కువ అంచనేస్తానుగా ఇక్కడ ఉన్నది మొత్తం ఆడవాళ్ళే వచ్చిరనుకో మనసులో చేయొద్దు అని పని అప్పుడు ఎంత పరుగు ఉంటుంది ఈ తెలుసుకో ఆడవాళ్ళు నర్సులు అనుకో ఒడ్డు పండి ఇక ఒడ్డుకి దగ్గర మంచిగా ఇట్లా పక్కలు ఉందనుకో ఒడ్డు అంటే ఆడళ్ళకు ఉండేది ముత్తు గొప్పమాట మొగళ్ళకు ఉండేది ఈసం గొప్పము ఈసం పోయి అర్థం అనుకుంటే ముత్తం పోయి మూలమంటది అయితే ఎంత పెద్దోళ్ళైనా కిందలే ఆడలు అప్పుడు భగవంతుడు ఎప్పుడు నారా భూపతి గర్భాన ఉరుకులాట మనం ముందే ఆడకూడదట బిడ్డలు పుట్టినాడు రాజ్యాలు తవరిపోతారు మిగతా వెళ్ళిపోతారు 7 మాడల బిడ్డలకు ఏమేమి ఉంటుందో అటువంటి పందిరే పడుతుంది కొనలకు అయితే ఉండదు ఇల్లే వైకుంఠ జానాలే కొన్నటువంటి వాళ్ళ ఖాతాలు సీతాలు 7 మాడల బ్రాహ్మణి ఎప్పుడు ఉండగా భగవంతుడు వండుకున్న మాత్రం ఇంటికొండ దాపాల శివాజీ కన్నడాలు కొట్టినాట నా కొడుకు వీర భద్ర సాగినటువంటి మారి పట్టణ అంగీకరణ కూరున్నాడు మొత్తం మానవాకి 4 రకాలు 7,000 గుర్రాలు 7,000 కడుపు 9,000 గుర్రాల కింద నా కొడుకు ఏ కింద సమయపోతాడు మానవారి పట్ట పోకుండా చేస్తానన్నాడ రాజు వేరే నేరబోదు ఎక్కడండి ఊదు పుట్టించండు ఏంటంటే ఊదు పుట్టించండు ఎక్కడైనా ఊదుతుంటే పెద్దల కత్తే పెద్దల మాత్రం పండగ బతుకమ్మ పండుగ పిల్లగల్ల కత్తది పేరీల పండుగ 7 బిడ్డలుగా నగన ఒక్కన్నా నా బిడ్డలు ఆడపిల్ల పెట్టబోతున్నాడు నా బరువాన్ని అప్పుడు విలువ రాపినాడు కానీ అబ్బారి వాడ ఊరంతా సాటి చేయమని చెప్పాడు అదే బిడ్డలు సంకలి పెట్టుకుని నరపతి బిడ్డలు ఆట ఆడుకుంటే పాట ఆడుకుని అడుగుతో కట్టి ఉన్నారు వాళ్ళు ఐదో పట్టుకున్న బ్రాహ్మణులు అత్తలు ఆట మరి వాళ్ళకి ఎవరు అత్త ఉన్నారు ఆట వాళ్ళకి వాళ్ళ నాయన నరపతి పెద్ద వరంగా అదే బయకడతానని వేండు బయకాడ తానం చేసిండు మన పైన భుజాలు ఎత్తుకొని శివజాలి చెంబు పట్టుకుని కన్న బిడ్డకి ఎదురుగచ్చు నాయన 2 పర్వతం కలుగుతున్న బాగున్నదాట
మరి ముందుగా చేసిరా పో అబ్బో ముందు చేస్తాను దొరికిపోదాను నన్ను మరి ఎనక సిరి చేసిరా అబ్బో ఎనక చేస్తే మురుకులు కావాను మరి అందరికీ అందరితో మీరు నీళ్ళు వచ్చి నా మీద పడతా మా అక్క దగ్గర బండలు రొమ్మెండి పోదాను మా మీద నీళ్ళు వచ్చి నీ మీద పడుతున్నావు మా అక్క దగ్గర బండలు రొమ్మెండిపోయి ఒకవేళ నీ మీద నీళ్ళు వచ్చి నా మీద పడితే గుమ్ముల కింద బూరు పంచుకోవాలి మిల్లోని పరపచ్చాడు పడతారు నీ శరీరం అంత మంచిగా ఉన్నది మా శరీరం అంత చెడవాడుతున్నదే మిల్లోని బర దొరుకుంటాయి ఎందుకంటే ఎల్ల తోట బుక్ ఆలోచన మిల్లులకి అవి బాగా దొరుకుంటాయి అన్నట్టు నా మీద నేను మీద పడతాను మీరు భర్తలు మీ మీద నా మీద పడితే నేను భర్త పడతాయి నేను మీతో తాను పాడపాడు చెల్లె నీ గెలవనే తనవా నీ గెచ్చనే తనవా నీ రంకుల తనవా అటు తిట్టాన పడుతుంది ఇటు పెడతాడన పడుతుంది ముందుగా చేసినా పో అంటే దెబ్బపోదా అంటే ఎక్కచిరి చేసినట్టే మురుకులేదు కావాలంటే చెల్లె మరి ఎట్టనే అన్ని వాళ్ళకి ఎవరైతే ఒక దాని మీద శుభ్రం అంగింది 6 గొంతులు ఉడకబట్టింది అక్కడ చేతిలో వచ్చింది తన ఒక్క చూసే పట్టింది మా బాబా వీరయ్య పాలా పదాన బాబా వీరయ్య పాలా పదాన మన చెల్లె మేలియ హృదయ కంఠమంది దేవుడు ఉన్నాడు ఎగిలి వరంగా లేచి తడి వస్త్రం విడిచి పొడి వస్త్రం కట్టుకొని మన చెల్లెకే మొక్కాలన్న చెల్లె అయితేవా గాని మరి మన బావ బీరయ్య నీకే వెనక అత్త సూరవే వెనక మామ బ్రహ్మయ్య వెనక ఆడిబిడ్డ మాకాలే వెనక 7 బోయిలే వెనక 7 జాయిరాలే వెనక వీళ్ళందరికీ ఏ వెనకనమ్మా మీరు ముద్దుకుంటే కింగంటే బండి కింగంటే బండి పని అంటే లండు ఇక నువ్వు అంత చేసినట్టు పని ఆడ ఓ బగ్గ తిన్నోళ్ళకి నిద్రకు ఉంటుంది బగ్గ తింటే మీరు చెప్పనబట్టి నేను చిన్న బిడ్డ బట్టే బాపు దగ్గర కూర్చొని బాపు నాన్న కూర్చోబెట్టుకొని రాత్రి 11 గంటల దాకా పంచగా ఒప్పుకుంటా యోగిను నీకు బావ అవుతాడు యోగిను నీకు మావ అవుతాడు యోగి అత్త అవుతుంది ఆడబిడ్డ మాకలు అవుతుంది 7 బోయిలు 7 జాయిల పంచగా ఒప్పుకుంటా మన బాబు బెడ్రూమ్ లో ముచ్చట పెట్టుకున్నారా సీక్రెట్లు లీక్ అయ్యేది గక్కనే అవుతాయి సీక్రెట్లు అందరూ మొగళ్ళు బెల్లం మొగడు మాట్లాడుకునే గక్కనే వాళ్ళు మాట్లాడుకోక నువ్వు బెడ్ కింద నేను మాట్లాడుతున్నావు మన బాబు కుడుతోనే కూర్చోబెట్టి ఉన్న మా తన్నాకు చెప్పింది ఒక బాయిల 2 గుండలు ఉంటాయి పరమడ పాలగుండం తోరుకుండ నీలగుండం ముట్టింది దిక్కు 6 రూపాయలు పాలగుండం దిక్కు ఒక 12 రూపాయలు ముట్టింది ఇక మన బాయిలే తన తప్ప
తానం చేస్తాం కానీ ఇగో మీ పెద్దోళ్ళం కాబట్టి మనవాడు దిక్కున్న పాలగుండాలో మేము తానం చేస్తాం. నువ్వు చిన్నదాని కాబట్టి తూర్పు దిక్కున్న నీళ్ళగుండ నువ్వు తానం చేయి. బంగారం కట్టపడి నేను సుఖపడు నాదింత లేదు అలా కట్టం ఏడున్నది అంటే నువ్వు ఒక్కదాన్ని పోస్తున్నావా? భగవంతుడు గుప్పించుకురాని ఎప్పుడు మెక్కిండా ఆడికెళ్ళి భగవంతుడు మరి అర్ధగంటకు మరి ఆరవడ పట్టవచ్చు ఇంకో అర్ధగంట అర్థమైన వారి పట్ట వెళ్ళిపోతాను భగవంతుడైనా అటు ఇటు కళ్ళ చూచిండు చిలకల్లపోతే ఇక్కిపోతుంది భగవంతుడు తుమ్మలు పిండ వ్యవస్థలు వేసిండు కుర్ర మీద కింద మంది నక్కులా కాలేసి అసలు మీద పడ్డాడు మడి మీద నిన్ను కూడా దెబ్బ కొట్టిండు ఈ వాళ్ళ గుర్రం ఇగిపోతుంది దోమల గుర్రం తోయిపోతే కత్తి గంట గుర్రం కాదు అంట గుర్రం నువ్వు ఎత్తమున్నది మరి రజరత్న గుర్రం 3 తోలు బయటికి వచ్చింది పైరున్న బామల మధ్యలో గుర్రాన్ని తెలిసింది గురుడికి తెలవలేదు పడికే నోట నిన్ను సైకిల్ చేస్తున్నా మరి నాకు కాలు ఉండే పడికే నేను ఒక్కడే గుర్రం ఆట 3 తోల కడికి ఆలోచన చేస్తుందిరా ఒకసారి మొండి అవతారం ఎత్తుతా మొండి కాదు 3 అటుకొట్టి ఇటుకొట్టి తెలుసుకుంటా ఎంత వచ్చిన మొండి కింద పడిపోతాయి మొండి కాదు 3 అటుకొట్టి తెలుసుకుంటా సాయంత్రం గుర్రం ఆలోచన చేస్తుంది 3 కొట్టుడాలు పట్టయింది దీనికో పనులు సంసారం కొద్ది నడతాయి ఇట్లా నడవంగా అట్ట ఏడాది పోతాయి ఏడాది వరకు దాన్ని అయ్యేది తోలుకొని వచ్చాడు తోలుకొని వచ్చినాక పొలగాడు అనుకుంటాడు మరి మా మామ వచ్చాడు మా మామ ముందు దెబ్బ కొడతా మా మామ అంటాడు మీరు సంసారం పాడవాడా కరువాడు కంటే ఇస్తే నా పోరు నీ లంజపడికి ఇస్తే రోజు కొడితే నా పోరు ఈ పత్త తెల్లవాడు ఎర్రవాడు అనుకుంటాడా నా పిల్ల ముందంటే గిన్నె కొడతాను నేను లేకుండా ఎంత కొడతాడు ఇంకో 10 లక్షలు ఇచ్చి పల్సర్ బండి పెట్టి ఇంకో 5 కారు పెట్టి ఇవన్నీ పెడతావు నా బిడ్డలు కొడతాయి నువ్వు ఏం పెట్టుకుపోతావు మా మామూలు ఎందుకు కొట్టాను నా పొల్లగాలు ఎత్తున కుర్ర కడివి నేనా గవర్నకు వసిని ముందర కొట్టకపోతావురా ఇవాళ నీకు సర్ది చేస్తా నువ్వు తింటావా అవన్నీ మూల మచ్చ వేసి ఇక మూల మచ్చ గుర్రు కరెంట మచ్చ ఎక్కిరి కరెంట ఈ అయ్యలు వేసిన పళ్ళ పుల్ల వేసుకుంటూ ఆకిలిగా చదువుతాండు ఊతాండు ఆకిలంతా తలకు వెళ్ళండి చేస్తాను ఇగలేసిన బిడ్డ ఎత్తున పెడతావు ఆగలేసిన బిడ్డ ఎత్తున పెడతాను ఇది అవుతాడు అట్లా అయ్యో బిడ్డో మంతరం ఉన్నది అయ్యో కిట్టున్నాడు గుర్ర కడి వేరుడు కొట్టి కట్టాలి ఉదినీ రోగం పాడుగాను కదనే మరి నాకన్నా సర్ది పట్టుకొస్తారు దాన్ని ఏకన్నా అంటిపెట్టానని దబా దబా ఇంటి గురికొచ్చు ఇంటి గురికొస్తే మా పల్లపులు వేసుకొని ఊస్తాడు ఆకిలా తలుపుదలని చేస్తాడు మొత్తం ఇక బిడ్డ లేవకుండా మంచి ఈడే మొత్తం బిడ్డ లెక్క మూడంతా పల్లపుల్ల తీసుకున్నాడు ఆకిలా అంతా తలుపుదలని చేస్తాడు ఇంట్లోకి వచ్చారు గుర్రు గర్రంటుంది నువ్వు శని మీద మన పోయే కదనే నాకన్నా సర్ది చేయకుండా నీ ఏకన్నా అంటిపెట్టవే పెట్టావు నీకు వచ్చామా ఎంటికలు పట్టి ఒక్క పెట్టి అవసరం కనబడ్డది ఆ పిల్ల మరి మొగోళ్ళు ఉంటేనో గిట్లా అయితే మొగోళ్ళు దేశం మీద ఏం చేయాలంటే ఆడోళ్ళకి ఇంత ఈ పిల్ల సలగురు అంత చూడుండే వెనకడ గుడిసెలు ఉండే గుండ్రావు తీసుకొని గుడిసె మీద కేసి ఆయనతో గుండ్రావు రాగానే దానికి నీ పెట్టాలి గుండ్రావుతో చీపులో డుబిల్ అన్నవాడే అబ్బా నా మొగడు బట్టి నాకైతే ఎక్కువ అన్ని కొడుకు నా మొగడు ఒక్కరోజు దానికి ఇట్లా కొట్టపోయా గుండ్రావు తెట్టుడే గుండ్రావు ఈపులు వచ్చి పడితే డుబిల్ అంటే ముళ్ళు ఇరుగుతుంది అదే పోగేళ్తా అవి కాలుతా అన్న వాళ్ళ గుర్రాలు గుర్రం పెట్టా ఆడోళ్ళు
ఇక ఆడలో లేచింది దెబ్బల రోగం గిట్ట అయిపోయింది ఇక మరి గుర్రానికి కోళ్ళకు లేచేది కుక్క రోగం ఎట్టా అంటే దాని రోగం అట్టనే వర్ధన అవుతుంది మరి ఏనుగు లేచి సింహద్ద రోగం ఎట్టా ఏనుగులు మత్తి మధ్య సవారి చేయి పల్లేరు కావాలని వాటి ఎటువంటి పల్లేరు కావాలి అయితే ఏనుగా పల్లెరు ఏనుగా నడిపిస్తే ఆ చెడు రోజుతో సింధు కొట్టి దాని రోగం నివారణ అయ్యా దాని రోగం అట్టనే వర్ధన అయితే మరి గుర్రాలు లేచే గుండెముక్క రోగం ఎట్టున్నది నా గుర్రానికి ఒకవేళ రోగం లేవస్తుంది పోతావా మేము వ్యవహారికి పెట్టుకుంటా మమ్మల్ని ఎప్పుడు తాను చేరుస్తాం ఓసారి ఎందుకు అంటే ఓసారి సావేలంటే ఓసారి కుర్రమట్ట అంటే ఓసారి బర్రె జనగంటే ఓసారి షాప్ అంటే ఈ మీద మన్ను పోయో మమ్మల్ని బాగా ఎక్కువ పడితే దిగబడుతుంది ఎక్కువ పడితే దిగబడుతుంది మమ్మల్ని ఎప్పుడు మొగ వాళ్ళు ఎక్కేది గొడగంటారు తెల్లే దాని పేరు గుర్రము అది మొగ గుర్రం మొగ వాళ్ళు ఎక్కే మోగోడి వాళ్ళు ఎవరో నాకు ఎరికేపో ఎవడు మన నాయన కింద బంటోది పో అవ్వ కడుపు కాలు నీ మీద మన్ను పోయో నీ మీద రుమ్మోయో నువ్వు మమ్మల్ని ఎక్కడ దగ్గర ఎత్తవే ఆరుగురు తర్వాత కూర్చొని అమ్మ కడుపు కాలు ఆడు మన నాయన కింద బంటోది అయితే ఆరుగురు మీరు కూడుకున్న వాళ్ళు కూడుకోక ఆయనతో ఒక చెల్లెదాన్ని కమరాత్రి మన బయట గుడిపిద్దామని రాంగరాంగ ఉడికే దెబ్బల పాత్ర పెట్టి వస్తే వాడు ఊపుకొని లోపుకొని వచ్చింది పో పాత్ర పెట్టి మరి మళ్ళీ బయటకు వస్తాడు అగ్గా ఉసికే కింద మనిషికి మీదకి రాడా అయితే మధ్య పాత్ర పెడితే ఊపితే పడుతుంది ఉసుకైతే ఇట్లంటే నాయన కింద పంటదని నేను అంటాను కాదని మీరు అంటారు అక్క నేను తిట్టుకుంటా సాపించుకుంటా నా వార్తకు నా జోలికి మీరు రావద్దు నువ్వు తీసుకో సాపించుకో మను పోసుకో నీ ఇస్తా నీ రస్తా నీ నోట్ల మంది ఇస్తా ఏమంటుంది కట్టాలి కుమరోళ్ళ ఇంటికి పోయి కొత్త కుండం తెచ్చి పుట్టుకొంగట్ట కట్టి బయల బంధాల వనివారేయాలి చెర్రల్ల కుంటల్లో వనివారేయాలి శనివారం నాడు సొప్పదండోళ్ళను ఎరకపిల్లలను వీళ్ళందరినీ పిలిచి ఏదైనా గంధాలు పూసుకొని బయల బంధాల వారేయాలి చెర్రల్ల కుంటలు వంచి నేనంటే బాగా చూద్దామైంది అందరు ఓ తిరిగి చాపించి నువ్వు తిరిగి చాపించినవింది అయితే కట్టకుండా మానాడు కులం శుక్రవారం కుమ్మటి పోలేదా అవు నువ్వు అదేనే పేరు కొత్తకుండ తెలియదా ఫోన్ వేయలేదా పోషణం గొంగట్ట కట్టలేదా చూసినట్టే నేను రాకుండా నువ్వు వస్తా నేను పోయలేదా చెర్లో పెట్టలేదా ఏ చెర్ర మా దేవుడు దెంకపోవద్దు దాన్ని మట్టిలో తోడు పెట్టుకున్నాం మీకుండా అయితే గంగ పిల్లలకు కొత్త మస్తు జెర్సీ గిట్ 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 మొత్తం బాయిలో ముంచుకొచ్చినా కూడా జెర్సీ తీయాలి అయితే గంగ పిల్లలకు అవును అయితే నీళ్ళు ఎత్తుకొచ్చి పెద్ద గురువు నెత్తులు పెట్టి అయితే ఊరు పడ గరిలో సల్లగడ్డలు వాడి పడ పలపుల సోల పైన చేతుల 3 దిక్కుల 3 రాళ్ళంటే ఎన్నుకున్న గుడి అబ్బా ఎక్కడ ఈ గుడి అవతల 3 దిక్కుల 3 రాళ్ళు పెట్టేదా
పెట్టలేదా అయితే కులం వెళ్ళి బతుకన్నాడు చిన్న బండ్లు పెట్టి కులం వెళ్ళి బతుకున్నాడు ఇటువంటి గుళ్ళు కడతారు 3 దిక్కులు 3 రాళ్ళు పెట్టి 12 పందిరేలుగా ఇవన్నీ పన్నెండు ఉంటాయా గుంజలు అయితే వెనకట కట్టేసి పండుగ 10 రోజులు కొలుతామా ఎందుకంటే నేను అన్నదంతా ఇదే పండుగ చెల్లే నువ్వు అన్నదంతా మన బీరన్న పండుగ ఇది అంత మంచిగానే ఉంది ఒంటి పాడ కట్టాలి ఇద్దరెత్తుకోవాలి ముగ్గురు మొత్తుకోవాలి కుర్మల్ల పంజాల వారేసి ఇంటికి సరే బియ్యం తెచ్చి దినంవారం కలిసినాడు ఆయనకి పిండి బీతికి వండి పెట్టాలి చెల్లె ఇట్ట అంటే ఏమన్నట్టే ఎందుకంటే బీరోళ్ళకు ఫోటోలు లేకపోయి అంటే అడక తినటోళ్ళ గట్ట కాదు అడక తింటారే ఎట్లనే మరి ఫోటోలు అయితే కురువల్లో అట్ట సాల్చాల చదువుతారే బీరోల్లో సాల్చాల చదువుతారు అయితే ఎందుకంటే సవారు గుడి ఉండే ఆ సవారు గుడిని ఇద్దరు ఎత్తుకునేది దానికి ఒక దండు ఉంటుంది ఒకళ్ళు వెనకెత్తుకుంటారు ఒకళ్ళు ముందర ఎత్తుకుంటారు ఇద్దరు ఎత్తుకుంటే సవారు గుడి ఒకడు ముంగర దండం పట్టాలి ఒకటి వెనక దండం పట్టాలి గుడి ముగ్గురు మొత్తుకున్నట్టు ఒక డోర్ కొడుతాడు ఒకడు తాళం కొడుతాడు నాపిర పడతాడు ముగ్గురు మొత్తుకున్నట్టే అది తీసుకొచ్చి పెద్దకూర ఇంటికాడ పెట్టి 5-6 రోజులు కథ చెప్పి అది వారినాటి ఇంటికి ఇస్తాడు బియ్యం కూడా కొట్టి ఇంటికి ఇస్తాడు బియ్యం కూడా కొట్టి 5-6 రోజులు కథ చెప్పి ఎరికెరికి జనానికి పోయి వెనకట ఇప్పుడు బీరోలు సిరివంతులు అయ్యారు కురువలు సిరివంతులు వాడు రమ్మంటారు వీళ్ళు పొమ్మంటారు అయితే నేను అన్నదంతా కది నువ్వు అన్నదంతా బిరన్న పండుగ వాటన్న అయితే కళ్ళకుండా తెచ్చుకున్నావు పొర పెట్టుకుంటాడు కర్రెకొని తెచ్చుకో దేవుని
అవ్వకడపు కాదా అట్లా కాదే కోడిపిల్ల దేంట్లో కోస్తుంది కోడి పిల్ల తెచ్చుకొని దేవునితో కోసుకుంటాం అలాన్న దేవుని కన్నా కోసుకుంటారు అట్ట కాదే మా అత్తగారు ఒకటే 8 కాలు అంగడం వీళ్ళు మొత్తం 8 అర్రలు ఉంటాయి మీ అత్తకు 8 కాలు అంగడం అటొక్క చిన్న ఇటొక్క చిన్న నడవని ఇట్ట దాని అర్రలు లేవు ఇక అయితే వాళ్ళ అర్రలు లేకపోతే లేకుండా మా మా గడ్డ పరబట్టిండు ఈడ పొక్క పొడిచాడు ఆడేం నేర్చింది దుర్గమ్మ పొక్క పడితే మళ్ళా పొక్క పొడిచాడు ఏం పొడిచింది మల్లాదేవు ఏడ పడితే అన్ని మళ్ళా పొక్క పొడిచాడు బాలమ్మ మళ్ళా పొక్క పొడిచాడు వెంకటేశ్వర మళ్ళా పొక్క పొడిచాడు రాజేశుడు మళ్ళా పొక్క పొడిచాడు అచ్చో జర నచ్చు అయితే గోడ పైన పొక్కలు చేసుకుంటే దేవతలు పెట్టుకొచ్చాడు మొత్తం ఏడ పొక్కలు పడతాడు దేవుని అయితే దేనర్ర దానికి లేదు మొత్తం ఒకటే అర్రనా అర్ర అయితే అన్ని గోడల పైన పొక్కలు చేసి దేవతలు పెట్టాడు అయితే మా వెంకటేశ్వర్లో మాకపోతే మళ్ళీ తెలిగి తెరవచ్చు తెరవట్టి కోసినాక తెర తీసారు నా ఇద్దరు బొక్క పెట్టాడు ఆ మల్లన్న దేవుడు ఆ బొక్క చూస్తాడా చూసుకుంటే వారి నరసింహస్వామి తినరా ఎన్ని రోజులు నీ కాలం ఉందిరా నీ నర్తంద్రా వారి తినరా నీకో బొక్క నాకో బెల్లబువనారా అని కోడిపిల్లని తెచ్చుకొని దేంట్లో కోసుకున్నట్టున్నా లేదా కోడి పిల్లని తెచ్చుకొని దేంట్లో కోసుకునేది ఇది బరాబరే వాస్తవానికే నేను ఒప్పుకుంటున్నా వాళ్ళు కూడా అందరూ ఒప్పుకున్నట్టే అవు కళ్ళు కూడా తెచ్చుకొని బోర్ దగ్గర ఎట్లా పెట్టుకున్నారు ఇద్దరాలు మూల దొడ అద్దమినీడ ఇద్దరాలు మూల దొడ అద్దమినీడ అంటే లొల్లి పెట్టుకున్నా పొద్దు 9 గంటలకు గూడు ఉండాలి రాత్రి ఎందుకు కూడా ఉండాలి తెల్లదా కొట్లాడుకొని పొద్దున కూడా ఉంటే సంసారం సైర కొద్ది నడవాలంటే పొద్దున్న కట్టపడతారు కొద్దిగా తింటారు అయితే అన్నం అయిపోతే వాళ్ళ కడపలో తెల్లారి పని చేయరు సంవత్సరం అంటే గట్ట అనుకుంటుంది నేను అలవాలి అట్లయితే సంసారం సైర కొద్ది నడుస్తుంది ఇంట్లో గాసం లేకుండా ఇద్దరు మూలకి జవడం ఉంటుంది వాళ్ళిద్దరు కొత్తలో పోరు పుట్టినాక కొత్తలో పుట్టకపోతే సపరేట్ పుడతా వాళ్ళకో బిడ్డ పుట్టిందిరా ఇద్దరు పొత్తులు అంటే ఇద్దరు పొత్తులు పుట్టకపోతే ఇద్దరు కన్నారా మొగడు కూడా కాదురా అయ్యా కనదావా అయితే వాళ్ళకి ఒక బిడ్డ అయితే ఓనాడు సంసారం వెళ్ళి అన్నప్పుడు ఎన్నడు కొట్టు ఒక్క దెబ్బ కొట్టాడు అమ్మా అల్లసోలో కాదు నాదే వలిగిపోతాడు మరి కచ్చకుంటుందా చెల్లి అయితే గాని బావకు దండం పెట్టమంటే నిన్ను దండం పెట్ట దొండం పెట్ట ఏనుగుల మీద ఆకులు కొట్టుకోబెట్టి ఆ పొల్లి కథకు దండం పెట్ట దొండం పెట్టనండి చెల్లె గంటకో పిల్ల నిమిషానికో పిల్ల సెకండ్కో పిల్ల అర నిమిషానికో పిల్ల నిమిషానికి ఒక పిల్ల సెకండ్కి ఒక పిల్ల పుట్టాలని చెల్లి నెత్తిలో పేన అనుకున్నావా గోడకున్న బల్లి అనుకున్నావా తొండ అనుకున్నావా ఉడత అనుకున్నావా నెత్తిలో పేన అనుకున్నావా పేనకైనా రోజులే ఉంటాయి తొండకైనా రోజులే ఉంటాయి పెట్టెట్టన్నావు అయితే 15 రోజులకు ఈత 15 రోజులు పిల్లలు పెడతా 15 రోజులకు ఒకసారి 15 రోజులకు కాదు సార్ ఇంత తెల్లారా మళ్ళా అవుతుందా మరి ఈయనక తెల్లారు మళ్ళీ అవుతుంది అంటే గ్యాప్ ఉండద్దా అయితే ఏనుగా అయితే 3 సంవత్సరాలకు ఒక్కటే ఒకనా 3 సంవత్సరాలకు కట్టమే వెనుక్కు అయితే తొండకైనా బల్లికైనా పిల్లికైనా దేనికైనా రోజులు పడతాయి అయితే నీ గంటకు పిల్ల నిమిషానికి పిల్ల సెకండ్కు పిల్ల నిమిషానికి ఒకటి సెకండ్ కోటి అర నిమిషానికి ఒకటి పావుల కోటి నేనంటే నీకు చూద్దామైందా మరి నెత్తిలో పేరనే పెట్టది బల్లి అనే పెడుతుండ ఓ పిల్ల తొలమి పిల్ల తొలిదూరు కనిపి 7 నెలల కానీ ఎనుగు దాటద్దు అని వాళ్ళు వీళ్ళు అంటారు నేను ఉంటాను పో మంచి దబా దబా అమ్మమ్మ తొలి బయటకు వస్తారు ఆట మీద కత్తిరి అడిగారు చూడు ఆట మీద గాడి పచ్చేది మీద దొరికితే 7 నెలల గర్భిణి భిన్న 7 నెలల కాడు పచే పోతుంది పోతుందా మరతన పోసుకుంటది అవి 3 నెలలు 6 నెలలు 6 9 నెలలే అప్పని తాటికాలే మాట
ఇప్పుడు అన్న మాటలు ఏమో కాదు ఉన్నారా 30 బిడ్డలు నాకు మేన మొదలైతే ఇప్పుడు అన్న మాటలు నాకు కావాల్సినే మరి కమరాతమన్న మాటలు భగవంతుడు ఎప్పుడు శవన పెట్టిండు అదే కమరాత అరగంట చేపన్నారా దేవుడు పంచాయతీ కమరతమని కొమ్ముకుంటే పని మదం మాదుగల పని చేయకపోతే ఎనుగుల మీద అగ్రమతలు కొట్టుకో బొల్లిగతను బొలగతనంటావా కొడుకులు బొల్లిగతను బొలగను వీళ్ళకి అత్తలేదు చిత్తులు అత్తగారు నాదురు తల్లిదండ్రులు దయపడతా అలగారి బట్ట మీద మధురు పుడితని చెప్పి ఆడల్లో చలి పెడితే ఇక్కడ మొగల్లో చలి పెడితే అబ్బాయి నీ అబ్బాయి నాకు పతంగి మన బాబు రాంగయ్యమని చెప్పిండు తిరిగిడు మరి మా కోయిలుకుండే పూతా పితాజీ బావి మీద ఉంటుందని చెప్పిండు గాలి విడిపడేస్తుంది తమరుతులు తరతని పుడతాని చెప్పిండు మరి పేరు దొంగలకి ఇదే కడుపులు అత్తరగా హవాత్తుని మనవా మందరు కొట్టుకుని ఇదే బాయికాడి కాడికి గడుపులు కావచ్చునే మన బాబు చెప్పినట్టు బాయికాడ లేని కలిమా జరుగుతుంది మొత్తం జరుగుతుంది అక్క ఇవరాకేమో అనుకున్నాం
అయితే ఇప్పుడు సిర్రుసి కట్టు మర్ర మబ్బులు రాత్రి పగలైతుంది పాడు సుక్కలు పడుతుంది బ్రహ్మాండం వలుపుతుంది మన నాయనన్న తెల్లెలుపు గొండెలుపు గోయెలుపు మర్రి గుద్దదంగా ఇచ్చినట్టు మాట శృంగారంగా రావాలి మాట మాట్లాడితే అక్కడ పక్కడ అట్లా కాదే అయితే శృంగారంగా మాట్లాడాలి అయితే మన బాప అన్నట్టు కలిపి జరుగుతాయి అందరు గిల్లెడు వస్తారు మనం 3 గడియలు వస్తాను ఒక్కటి ఇది 1 2 3 4 5 6 కూడా మనకి వెళ్ళేది చెల్లె బాయిలో ఉన్నది మరి ఎందుకు కాకపోతే ఎందుకు దాకా అవుతుంది ఇంత పొద్దు అవుతుంది మనం ఎప్పుడు అవుతుంది ఎప్పుడు పోతానన్నావు మన నాయనతో ఏమని చెప్పినావు 3 గడియలు వస్తామని చెప్పినావు 30 గడియలు మన బాబు అన్నట్టు జరుగుతుంది నాకు చెప్పగానే ఇప్పుడు ఎందుకు పిలిచిర్రు ఇవన్నీ బందేనా అర్థం నువ్వు ఎందుకు గెలిచినావు చిన్నదాని ఎప్పటికీ ఓపిక కట్టుకుంటారు లేకపోతే అక్క మొక్క తప్పు అట్టుపట్టు కొడితే నేను ఊరుకుందా మన బాప అన్నట్టు బావి మీద కలిపి జరుగుతుంది మన ఇంటికి పోలే పోదాం చెప్పరా నన్నుడు ఆగురి ఇంకా స్థానాలు తక్కువ కడుపులు వరివేనవా మిరపచేరేవేనవా పచ్చేరేవేనవా నువ్వు ఎక్కడికి వేను ఎడబుట్టు ఎక్కబుట్టు నువ్వెందుకు వస్తాను ఎట్ట తక్కువనే అంటే గుర్రపిల్ల ఒక్కటి గతపిల్ల ఒక్కటి తాతదొక్కటి అమ్మదొక్కటి శివుందొక్కటి లచ్చపుంట నీ అబ్బా నువ్వు చెప్పేది నువ్వు చెప్పగా నన్ను అంటే నువ్వు ఒకటంటే నువ్వు ఒకటి అంటానా ఇప్పుడు మంచి లెక్క పెట్టు గుర్రపిల్ల ఒక్కటి గదపిల్ల ఒక్కటి తాతదొక్కటి అమ్మదొక్కటి శివుందొక్కటి గిత్తన కొరక మంచిగా లెక్క పెట్టే మంచిగా లెక్క పెట్టి ఇప్పుడు గుర్రపిల్ల ఒక్కటి గదపిల్ల 2 ఇప్పుడు ఇగో తాతది 3 తాత తానంతో 3 అందరికి ఉంటాయి తాత ఇగో అమ్మ తానతో 4 శివుని తానతో 5 అక్క
ఒక్కసారి గుర్ర పిల్ల అన్నప్పుడు గడ్డెక్కి ఒక్కసారి గడ్డెక్కుది గద్ద పిల్ల అన్నప్పుడు గడ్డెక్కి అమ్మన తాత శివుని చేసే వరకు నీకు 5 తనలకు టైం గడిచిపోయా కాలక్షేపం అయిపోయా చెల్లమ్మా నువ్వు బయలు నీకు 5 సార్లు బుడా మునిగిరాపో నువ్వు వచ్చుకున్నారు మేము కట్టుకొని పెట్టుకుంటాం ఏంటి సీరియల్ శివన్ గడ సోమల్ కట్టుకుంటారు గవి కానీ పెట్టి కమరా దన్నవల కమరా దిగుపిజో కదర గుండలు దొరికింది కమరా తమ గడిబడి తానం ఎప్పుడు చేస్తా ఉన్నదో నెంబరే నేను ఎందుకు అనుకున్నా నమ్మింది అమ్మ ఇట్లా చూసుకుంటా ఇట్లా చూసా ఇక్కడే ఉన్నా టైర్లు మంచిగా చూసుకుంటారా వెనుక మంచిగా వచ్చిందో లేదా చూసుకుంటాను మున్సిపాలిటీ కాదు పిచ్చిదానా వెనక చూసుకుంటానని మంచిగా వచ్చిందో లేదా గోషి నా అందాల రాసిన ఊసిపోయా గోసి అన్ని మొత్తం పెట్టుకున్నాం అన్ని తయారై మొత్తం తయారైనా కానీ మన కట్టుకున్నా పెట్టుకున్నా చెల్లి ఎత్తుకున్నా 9 సంవత్సరాలు కట్టుకున్నా అక్క మంచిగా తయారైనా తయారైన నెంబర్ తయారైనా కానీ పెట్టె తెచ్చుకున్నావు చెప్పరా నా పెట్టె తెచ్చుకోమంట కట్టుకొని చెప్పాలి నీ పెట్టె చూసి కట్టుకోపో కట్టుకుంటారా పెట్టె చూసుకొని చెప్పాలి తయారైతే మన బాబుతో మాట్లాడితే చెప్పి వెళ్ళిపోదాం నువ్వు ఎట్లా బాధ్యను అత్యంత పూల రైకే మన నాయన సత్తల పండుగకు 7 ఒక్కటి ఏడుగురికి ఒక్క తిరుగు నీకు ఎన్ని రకాలు నీకోటి ఉంది నాకోటి ఉంది మన నాయన 7 ఎర్రచీరలు ఉండాలి 7 ఒక చీర కొన్నాడు 7 ఎర్రచీరలు ఉండాలన్నాడా అక్క ఈ ముక్కు పుల్ల నాదే పో 3 రాళ్ళవి తిరుముండా నాయన నీకు నాకు అందరూ ఒక చీర చేయించిండు ఒక్క తీరేనా నీ పెట్ట మేము తీసుకోలేదు మరి ఎవరు తీసుకున్నట్టే
అక్క అక్కను ఒక్కసారి బాటలాడకుండా అటువంటి గాడు తమని చెల్లెని మర్చిపోయి నగలకుండా బట్టలతో పట్టుకుని పోతారు బ్రాహ్మణు సమరం మీద చెల్లెని మర్చిపోయిన వాళ్ళ పాట సమరం మీద అటువంటి చెల్లెని మర్చిపోయి అటువంటి అంత పరదూరు వెళ్ళిపోయిండు పొయ్యే బ్రాహ్మణ చెట్టు మీద బాంధురు కళ్ళ చూచండి హఠ ఆ దేవుడు కూతురు బ్రాహ్మణాల యాపడు దూరం అంటాడు రా శాపాంచుడు బ్రాహ్మణాల రంగన ఏడుగురు వచ్చి ఆరుగురు పోతాను బాయికాడ కమరాతిని వదిలిపెట్టిపోతారు బాయికాడ ఒకవేళ నీళ్ళు లేనట్టయితే ఈ బాయికాడ లేకుండా కమరా తొరకు దూదోకి పలైపో పొయ్యే బ్రాహ్మణకి ఎదురు వెళ్ళిపోయి నాకు అతను గుర్రాన్ని డాకలు పెట్టాడు ఆరుగురు గారు డాకలు పెట్టేస్తా ఆరుగురు గారు డాకలు పెట్టకపోతే నా పేరు తెస్తాను వీరే దానికి వీరే ముసలి పీరా ఈరా పీర మూడు గుండాలు మూడు దొండలు కత్తకుండా కావచ్చు పుట్టుకొరలాగల మెరుగు మిస్తాలగల వాణిగా బ్రాహ్మణకరంగా వెళ్ళిపోతగారి పొయ్యే బ్రాహ్మణ గారు రొట్టె బాయిల కమలతో పుర రొట్టె ఉన్నది ఆట బాయిల కమలతో పుర రొట్టె పొయ్యే బ్రాహ్మణ గారు రొట్టె అర రొట్టె పోతే పుర రొట్టె పురితే పోతుందేమో బాయిల కమరాతో దొంగ బర్రె దుడ్డంట సందం చేసి బాయికాడ బంధనం చేసి బ్రాహ్మణ కెరుగు వెళ్ళిపోతారని చెప్పి బాగా మాతుడు